ధర్మం చాలా విశేషణమైంది, విలక్షణమైంది. ఈ ప్రపంచంలో మిగతావన్నీ కూడా మతాలుగా చెప్పబడతాయి. వైదిక ధర్మం ఒక్కటే ధర్మంగా చెప్పబడుతుంది. ఏమిటండి ధర్మానికి మతానికి ఉన్నటువంటి తేడా? అంటే మనకి తెలియకుండానే ఇప్పుడు నీకు మెట్టెలు పెట్టుకోవడం అనేది ఆడవాళ్ళకి ధర్మము. అందుకనే వాళ్ళు పక్క మతానికి ఎవరైనా మారినా కూడా ఈ ధర్మము అనేది ఆ మెట్టెలు తీయాలంటే వాళ్ళకి బాధగా ఉంటుంది, సూత్రాలు తీయాలంటే బాధగా ఉంటుంది. ధర్మము జీవన విధానంలో ఉంటూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే దగ్గర నుంచి భోజన భాజనాల దగ్గర నుంచి మొహం గడుపుకునే దగ్గర నుంచి ఏ విధమైనది మోస్ట్ రిఫైన్డ్ అండ్ సైంటిఫిక్ వేనో జీవించడానికి దాన్ని చెబుతుంది. కాబట్టి దీన్ని ధర్మము అన్నారు. కాబట్టి ఇలాంటి మహత్తరమైన వైదిక ధర్మములో మనం పుట్టాము అంటే మన జన్మాంతర సుకృతం. భూతదయతోటి ధర్మం ఆరంభం అవుతుంది. అంటే నేను బాగుండాలి, నా భార్య పిల్లలో నా భర్త బాగుండాలని కాదు. బయట అనేకమైనటువంటి జీవరాశి ఈ గృహస్థాశ్రమాన్ని నమ్ముకోనుంది అని శుభ్రంగా పేడ తెచ్చి కల్లాపు అలికి ఆ ముందర బియ్యపు పిండి తెచ్చి ముగ్గు వేస్తారు. అక్కడ ఉన్నటువంటి చీమలు పురుగులు అన్నీ కూడా ఆ బియ్యపు పిండిని ఆహారంగా తింటాయి. అంటే ముగ్గు వేయడం దగ్గర నుంచి భూతదయ అనేది మనకి మొదలవుతుంది. ఇక చెట్లల్లో ఇవాళ రకరకాలైనటువంటి ఆరోగ్యాల గురించి చెప్తున్నారు. ఉదయాన్నే భగవంతుడి పేరు చెప్పి, నా ఆరోగ్యం బాగుండాలని కాదు, భగవంతుడి పేరు చెప్పి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పూల చెట్ల దగ్గర నుంచి ఒక్కొక్కటి కోసుకుంటే అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని మొత్తాన్ని ఆ కోసినంత మాత్రాన్ని అందిస్తుంది. ఇది ధర్మము అంటారు. అక్కడి నుంచి మనం తినే ఆహార పదార్థాలు అయితేనేంటి, మనం వేసుకునేటువంటి వస్త్రాలు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి ఆఖరికి అలంకరించుకునేటువంటి అలంకారాలు కూడా ఇవాళ కెమికల్స్ తోటి అలంకరించుకుంటున్నారు. కానీ చక్కగా పూర్వం పసుపు అయితేనేమిటి, గంధం అయితేనేమిటి, అవన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చే బెస్ట్ కాస్మెటిక్స్. కానీ ఇవాళ దాన్ని వదిలిపెట్టి మొత్తం అంతా కెమికల్ పరం. అంటే మన జీవితం అంతా కూడా కెమికల్స్ యాంత్రికము చేసుకొని చక్కగా శుద్ధంగా సహజంగా ఉండాల్సినటువంటి జీవన విధానం అనేది మర్చిపోయాం. ఏనాడు మళ్ళీ పునః హిందూ ధర్మంలో చెప్పినటువంటి మన ఋషులు మనకు అందించినటువంటి ప్రతి సూత్రాన్ని మనం ఆచరిస్తాము, అప్పుడు మళ్ళీ ఆ వైదిక ధర్మానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలాలని మనం పొందేవాళ్ళం అవుతాము అని చెబుతూ, ఈ ధర్మంలో పుట్టడం మన అదృష్టం. ఇందులో పుట్టినందుకు గర్విద్దాం, ధర్మాన్ని ఆచరిద్దాం, అలాగే జీవిద్దాం. హిందువుగా సమస్తమైనటువంటి వేద ఉపనిషత్తు వాక్యాలని నలుగురికి ప్రచారం చేస్తూ చెబుతూ తల ఎత్తుకొని ఆనందంగా ఇంత గొప్ప సంస్కృతిలో మేము పుట్టాం. ఇవాళ భూమి మీద అనేక సంస్కృతులు పుట్టినై పోయినాయి, కానీ సనాతన వైదిక ధర్మము ఒక్కటే అత్యంత ప్రాచీనమై ఇవాళ కూడా నిత్య నూతనమై మనందరి కంటి ముందు కనిపిస్తోంది. ఎందుకంటే దానికి అవసరమైన ప్రమాణాలన్నీ కూడా మన ఋషులు నిర్ణయించి పెట్టారు. కాబట్టి ఆహారం నుంచి విహారం దాకా అంతా ఈ సనాతన ధర్మం ప్రకారమే అందరూ సాగితే ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ జై సనాతన ధర్మం.